తమ్మునేలు చూడగానే కోపం వస్తుంది, ఆసక్తి వస్తుంది. కానీ వాస్తవం అది. ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తున్నటువంటి వ్యవహారము ఎస్పెషల్లీ ఈ పెన్షన్ల విషయంలో చంద్రబాబు గారికి నిజంగా వెన్నుపోటు పొడిచినట్టే. వీళ్ళు పత్రికలో వార్తలు రాయడం, ఆయన దాన్ని నమ్మి జనంలోకి తీసుకువెళ్ళడం, దాని తర్వాత ఎదురైనటువంటి ఇబ్బంది. క్రిందసారి 30 మంది చనిపోయాక ఆయన గ్రహించి అర్జెంటుగా ప్రతి సభలో కూడా చెప్తా ఉన్నారు. తీరా చూస్తే ఏమైంది అక్కడ? ఈ ట్రిప్ కూడా బ్యాంకుల ద్వారా ఈసారి మరీ దారుణమైనటువంటి పరిస్థితి. పొయ్యి మీద నుంచి పెనం మీద నుంచి పొయ్యిలో పట్టడం ఒక ఎత్తు అయితే, ఆ పొయ్యిలో నుంచి శాంతం పాతాళంలోకి తొక్కేసినటువంటి దౌర్భాగ్యం. బ్యాంకులు ఎట్లా ఉంటాయి, బ్యాంకులు ఎంత దూరంలో ఉంటాయి పల్లె ప్రాంతాలకి అన్నది మనకు తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఆ నోటి దగ్గర ముద్ద లాగించినటువంటి పాపం ఆ పత్రికలదైతే వాళ్ళని నమ్మినటువంటి చంద్రబాబు గారు వెన్నుపోటు పొడవబడ్డారు. ఇంకా ఆయనకు అర్థమవుతుందో లేదో తెలియదు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే భారతీయ జనతా పార్టీతో పొత్తు చంద్రబాబు గారు పెట్టుకుంటారు, కానీ భారతీయ జనతా పార్టీని రోజు బద్నాం చేయడంలో తెలుగు ఇటు పక్కన ఈనాడు ఆంధ్రజ్యోతి ముందుంటున్నాయి. ఎస్పెషల్లీ బదిలీలు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు పురంధేశ్వరి గారు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అధికారులు మార్చమని అడిగారు. ఆవిడకి ఆ లేఖ ఇచ్చినప్పుడు ఆవిడ చేతన ఏం పెట్టించాలా? బదిలీ చేయమని పెట్టించాలి. ఆ తర్వాత ఇంటర్నల్ సోర్స్ ద్వారా వీళ్ళని పెట్టించండి అని చెప్పించాలి. కానీ ఆ మొత్తం కలిపి లీక్ చేసుకున్నారు. ఈ పత్రికలే టచ్ చేసినాయి. ఫలితం ఏమైంది? ఎవరి ప్లేస్లో ఎవరిని పోస్టింగ్ ఇవ్వాలో కూడా ఒక నాయకురాలు చెప్పేస్తే ఏమన్నా ఉంటుందా? దాని పర్యవసానమే కదా వివాదం. దాని తర్వాతన సీన్ కట్ చేస్తే తాజాగా బదిలీలు భారీ ఎత్తున చెయ్యండి అని చెప్పి ధర్మారెడ్డిని బదిలీ చేయమంటే ఈనాడు ఎవరు చెప్పడానికి, లేకపోతే ఆంధ్రజ్యోతి ఎవరు చెప్పడానికి? అసలు ఆయనకి ఎన్నికలకి ఏమైనా సంబంధం ఉంటుందా? బట్ ఆయన బదిలీ చేయలేదు కాబట్టి బీజేపీ మోసం చేసింది. ఇది ఇంకొక వార్త. అంటే ఓ పక్కన చంద్రబాబు గారేమో బీజేపీ ద్వారా లబ్ధి చేకూరాలనుకుంటారు. అదే చంద్రబాబు గారికి వీళ్ళు వెన్నుపోటు పొడిచి బీజేపీని దెబ్బతీయాలనుకుంటారు. బీజేపీని దెబ్బతీస్తే ఎవరికి నష్టం? చంద్రబాబు గారికే కదా. ఓవరాల్గా చూసుకుంటుంటే బాబు గారికి ప్రయోజనం చేకూర్చడమే కానీ వీళ్ళ వల్ల నష్టం ఇప్పటిదాకా అయితే ఎక్కువ జరిగింది. మేబీ నాది రాంగ్ ఏమో, రేపు ఎన్నికల తర్వాత నేను కూడా నేర్చుకుంటాను. ఎందుకంటే చంద్రబాబు గారిని చూసి ఓటేసేవాళ్ళు బోల్డ్ అంతమంది, జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లేసేవాళ్ళు బోల్డ్ అంతమంది. వాళ్ళని చూసి ఓట్లేస్తారు, వాళ్ళ విధానాలు చూసి ఓట్లేస్తారు. కానీ వాటిని ఏదో మేము ఎక్కువ తెప్పిస్తామని అతి తాపత్రయపడటం వలన అది ప్రయోజనం చేకూరిందా లేకపోతే నష్టం చేకూర్చిందా? ప్రయోజనం అయితే నాకు ఒక పాఠమే, ఎందుకంటే నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను ఈ పత్రికల్ని అన్నటువంటి. ఒకవేళ అది కనుక తేడా వచ్చిందంటే అప్పుడు చంద్రబాబు గారు మారితే బాగుంటుంది. ఎవరో ఒకళ్ళం మారాలి.